కుటుంబం అంటే మనకి సాధారణంగా తెలిసింది ఇల్లు, అమ్మ, నాన్న, పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళైతే వాళ్ళ పిల్లలు. అంతే గదా! కానీ కుటుంబం అంటే కేవలం మనుషులు కాదు. కేవలం మనుషులు కలిసి ఉండడం మాత్రమే కాదు అని భగవద్గీత చెప్తోంది. మనుషులతో పాటు ధర్మము, బాధ్యతలు, గౌరవము, సంస్కారము ఇవన్నీ కలిస్తేనే అది ఒక కుటుంబం అవుతుంది అని చెప్తోంది. ఒక కుటుంబం అంతరించింది అంటే అది కుటుంబంలో మనుషులు చనిపోవడం కాదు. ఆ కుటుంబాన్ని నిలబెట్టే విలువలు కూలిపోవడం. పెద్దల మాటకు విలువ తగ్గిపోవడం, బాధ్యతలు మాయమైపోవడం, దాంతో తరాలు దారి తప్పిపోవడం. అందుకని అర్జునుడు యుద్ధ భూమిలో ఉండి కూడా కుటుంబ నాశనం అవ్వడము అని బాధ నుండి తేరుకోలేక ఆ బాధలో చెప్పిన గొప్ప మాటలే మనము 40, 41, 42 శ్లోకాల్లో తెలుసుకుంటున్నాం. ఇప్పుడు 40వ శ్లోకం చూద్దాం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో విభవత్యుత. ఇది మూల శ్లోకంలో పాడాలి అంటే 3, 4 పాదాల్లో ధర్మే నష్టే కులం కృత్స్నం అని ఆపితే అధర్మో విభవచ్యుత అని చదవాలి. లేదు మూల శ్లోకంలో మొత్తంగా పాడాలి అంటే ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో విభవచ్యుత అనాలి. కానీ అక్కడ మకారంతో ఎండ్ అవ్వాలన్నమాట. ధర్మే నష్టే కులం కృత్స్నం అని ఆపండి. తర్వాత అధర్మోభిభవచ్యుత అని చదవండి. మా ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడ మకారంతో ఆపి మళ్ళీ మాతో మొదలు పెడితే కనుక తప్పైపోతుంది. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఒక కుటుంబం నాశనం అయితే ఆ కుటుంబంలో సనాతన ధర్మాలు, విలువలు అన్ని నాశనం అయిపోతాయి. ధర్మం పోయిన తర్వాత ఆ కుటుంబం అధర్మంతో నిండిపోతుంది కదా అంటాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడు చెప్పేది ఏంటంటే యుద్ధంలో నా వారిని చంపడం మహాపాపం. ఆ పాపం వల్ల ధర్మం నాశనం అవుతుంది. యుద్ధంలో నా తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, కుమారులు, మనుమలు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఇంతమంది ఉన్నారు. వీరిని చంపడం వల్ల తరతరాల మధ్య కలహాలు, స్వార్థము, విభేదాలు ఇవే పెరుగుతాయి కదా అని అర్జునుడు భయపడిపోతాడు. ఇక 41వ శ్లోకం చూద్దాం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. దీనికి అర్థం ఏంటంటే ఒక కుటుంబంలో అధర్మం పెరిగినప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలు బాధపడతారు. ముఖ్యంగా వాళ్ళు రక్షణ కోల్పోతారు. కుటుంబ నియమాలు, విలువలు క్రమంగా నశించిపోవడం మొదలవుతాయి. దానివల్ల సమాజంలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది, అస్థిరత ఏర్పడుతుంది అని అర్జునుడి ఉద్దేశం. ఇక్కడ అర్జునుడు చెప్పేది కేవలం స్త్రీల గురించి మాత్రమే కాదు. ఒక కుటుంబంలో ధర్మం నశించినప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పుకొస్తున్నాడు. గౌరవము, బాధ్యతలు తగ్గిన కుటుంబంలో సంబంధాలు కూడా బలహీనపడిపోతాయి. తర్వాత తరాలపైన కూడా దీని ప్రభావం ఉంటుంది. అందుకని అతని ఉద్దేశంలో కుటుంబాన్ని కాపాడేది కేవలం మనుషులు కాదు, వాళ్ళలో ఉన్న ధర్మము, పరస్పర గౌరవము, సంస్కారము అని అర్జునుడు అంటాడు. ఇక 42వ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడో చూద్దాం. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాల్ లుప్త పిండోదక క్రియాః. ఓ కృష్ణ, కుటుంబ ధర్మాలు నశించి సమాజంలో గందరగోళం ఏర్పడితే ఆ కుటుంబానికి, దానిని ఆ పరిస్థితికి తీసుకొచ్చిన వారికి కూడా కష్టాలు మొదలైపోతాయి. జీవితం నరకప్రాయమవుతుంది అంటారు. పూర్వీకులకు చేయాల్సినటువంటి కర్తవ్యాలు కానీ, సంస్కారాలు కానీ, తర్పణాలు కూడా ఇవన్నీ నశించిపోతాయి అని అర్జునుడు హృదయ విదారకంగా బాధపడతాడు. ఇక్కడ నరకం అంటే మనుషులు చనిపోయిన తర్వాత వచ్చేటువంటి స్థితి మాత్రమే కాదు. మనశ్శాంతి పోయిన కుటుంబం ఎలా ఉంటుందో చెప్పండి? నరకంతో సమానంగా ఉంటుంది. సో అదే చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. నరకంతో సమానము అని లోతైన అర్థంతో అర్జునుడు అంటున్న మాటలు అన్నమాట. ఇవి తర్వాత తరాలను కూడా నాశనం చేస్తాయి అని అతని ఉద్దేశం. అంటే అర్జునుడి బాధ ఇప్పటి సొసైటీకి ఎంత రిలేటెడ్ గా ఉందో చూడండి. ఒక కులం నశించిపోవడం వల్ల అనాదిగా వస్తున్నటువంటి కుల ధర్మాలు కూడా అంతరించిపోతాయి. ధర్మం నశించడం వల్ల ఆ కులం మొత్తంలో అధర్మం వ్యాపించిపోతుంది. అధర్మం పెరిగిపోతే కుల స్త్రీలు బాధలకు గురవుతారు. దాంతో వర్ణ సంకరం జరుగుతుంది, కుల నాశనం జరుగుతుంది. వారి పితృదేవతలు శ్రాద్ధములు, తర్పణాలు లేక అధోగతి పొందుతారు. చూసారా, ఒక తప్పుడు పని వల్ల ఆ వ్యక్తితో ఆ కుటుంబము నాశనం అవడమే కాదు, కంప్లీట్ గా ఆ కులము, ఆ జాతి, వారి తరతరాల మీద కూడా దాని ప్రభావం ఎంత ఉంటుందో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, అత్యాస మనిషిని ఎంత అధోగతి పాలు చేస్తుందో ఈ శ్లోకాలు మనకు చెప్తున్నాయి. కేవలము ఆ కుటుంబమే కాదు, వారి తరతరాలు కూడా అధోగతి పాలవుతారు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలి అంటే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.